నమస్తే వెల్కమ్ టు జనభేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానీపురంలో ఎంపీ కేశినేని శివనాథ్ ప్రజా దర్బార్. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజా దర్బార్ వేదికగా మారుతుందని వ్యాఖ్య. టీటీడీ ఆధ్వర్యంలో కొండగట్టులో అభివృద్ధి పనులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీటీడీ చైర్మన్ శంకుస్థాపన. ఉద్యోగుల సంక్షేమమే మా ఆశ శ్వాస. ఏపీ ఎన్జీజీఓ రాష్ట్ర అధ్యక్షులు ఏ విద్యాసాగర్. స్వాతి షాపింగ్ మాల్లో ప్రముఖ సినీ హీరోయిన్ నిధి అగర్వాల్ సందడి. స్వాతి షాపింగ్ మాల్లో ప్రముఖ సినీ హీరోయిన్ నిధి అగర్వాల్ సందడి చేసింది. షోరూమ్ 2వ వార్షికోత్సవం వేడుకల సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన మెన్స్ వేర్, కిడ్స్ వేర్ విభాగాలను ఆమె లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మెన్స్ వేర్, కిడ్స్ వేర్ విభాగాలలో ఏర్పాటు చేసిన డ్రెస్సులను ఆమె పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా స్వాతి షాపింగ్ మాల్లో కస్టమర్స్ కోసం ప్రత్యేక ఆఫర్స్ అందించడం అభినందనీయమన్నారు. మెన్స్ క్యాజువల్ వేర్ అంటే తనకు ఇష్టమని తెలిపారు. అనంతరం స్వాతి షాపింగ్ మాల్ అధినేతలు పూరా రమణబాబు, సాత్విక్, సాకేత్ మాట్లాడుతూ వస్త్ర వ్యాపార రంగంలో తమకు విశేష అనుభవం ఉందని తెలిపారు. నమస్కారం, చాలా హ్యాపీగా ఉన్నాను టు బీ ఇన్ విజయవాడ అగైన్, one of my favorite cities. So come for Swati shopping mall opening and chala happy ga unnanu. లేదు ప్లేస్ 60 years క్రితం కీర్తిశేషులు ఓరా జనార్దన్ రావు గారిచే స్థాపించబడి వారి కుమారుడైన నేను ఓరా వెంకటరమణబాబు స్వాతి షాపింగ్ మాల్ అనే ఒక సంస్థ 60 సంవత్సరాల క్రితం వస్త్ర వ్యాపారంలో ఇప్పుడు ఉన్న అందరికంటే కూడా ఓల్డెస్ట్ ఇండస్ట్రీలో ఓల్డెస్ట్ ప్లేయర్స్ని. ఇంతకుముందంతా కూడా హ్యాండ్లూమ్ శారీస్ మ్యానుఫ్యాక్చరింగ్, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అన్నిటికి కూడా సప్లైస్ ఇచ్చేవాళ్ళము. ఇప్పుడు డైరెక్ట్గా కన్జ్యూమర్స్కి అందచేయాలనే ఉద్దేశంతో మేము కస్టమర్స్కి మ్యానుఫ్యాక్చరింగ్ ధరలకే ఇవ్వాలనే ఉద్దేశంతో స్వాతి షాపింగ్ మాల్ యొక్క మెయిన్ మోటో అన్ని ప్రధానమైన సిటీస్కి ఆంధ్ర అండ్ తెలంగాణ వెళ్ళాలనే ఆలోచనతో చీరాల, తర్వాత గుంటూరు, నరసరావుపేట, ఖమ్మం, విజయవాడ అండ్ ఒంగోలు, తర్వాత వైజాగ్ లాస్ట్ జూలైలో వైజాగ్లో ఓపెన్ చేయడం జరిగింది. అన్ని చోట్ల కూడా కస్టమర్ల సహకారంతో చాలా అద్భుతంగా కస్టమర్స్ ఆదరణ పొందడం జరిగింది. ఇప్పుడు విజయవాడలో, మన క్యాపిటల్ సిటీ అయిన విజయవాడలో హార్ట్ ఆఫ్ ది సిటీ బందర్ రోడ్లో స్వాతి షాపింగ్ మాల్ 3rd యానివర్సరీ సందర్భంగా కిడ్స్ అండ్ మెన్స్ని కూడా సపరేట్గా లాంచ్ చేస్తున్నాము. మహిళలకే కాదు, ఇప్పుడు ఫ్యామిలీకి కావాల్సిన అన్ని వస్త్రాలు కూడా హోల్సేల్ ధరలకి హోల్సేల్ ధరల కంటే తక్కువ ధరలకి మ్యానుఫ్యాక్చరింగ్ రేట్స్కే ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో సంక్రాంతి సందర్భంగా లాంచ్ చేయడం జరిగింది. రాబోయే పెద్ద ఫెస్టివల్ సంక్రాంతికి కస్టమర్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఇంతకుముందు లాగానే మాకు కూడా ఈ సహకారం అందిస్తారని కోరుకుంటున్నాను. తర్వాత ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్గా జరగడానికి ముఖ్య కారణమైన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేయుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు సాత్విక్ అండి. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారములు. ఇప్పుడు మనము మెయిన్ కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్ లాంచ్ చేసి మన కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనము వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న ఇన్పుట్స్ బట్టి వాళ్ళు అడుగుతున్న దాన్ని బట్టి మనం లాంచ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఇచ్చే ఆఫర్లు విజయవాడలో ఎక్కడ ఇవ్వలేరు. ఎందుకంటే మనమే మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నాము, మనమే మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి ప్రొక్యూర్ చేసి ఏ మధ్యలో ఎవరు మీడియేటర్ ఎవరు లేకుండా జరుగుతున్న డైరెక్ట్ ప్రాసెస్. సో ఎక్కడ కటాన్స్ ఉండవు. ఏ రేట్ అయితే పాస్ ఆన్ అవుతుందో కస్టమర్కి డైరెక్ట్ మనం ఇస్తున్నాం రేట్స్. సో కస్టమర్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఈ ఒక ఆఫర్ల జాతర అయితే జరగబోతుంది విజయవాడలో. అదొక్కటే నేను చెప్పగలను. ప్రతి ఫ్లోర్లో, ప్రతి సెక్షన్లో, ప్రతి డివిజన్లో
లెక్కలేనన్ని ఆఫర్లు విజయవాడ ప్రజల కోసం. థ్యాంక్ యూ. ప్రతి వారం ప్రజా దర్బార్ ద్వారా ప్రజల ప్రజాస్వామ్యాలు కార్యరూపంలోకి తేవాలన్నదే యువనేత మంత్రి లోకేష్ సంకల్పమని ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజా దర్బార్ వేదికగా మారుతుందని వ్యాఖ్యానించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానీపురంలో ఎంపీ కేశినేని శివనాథ్ ప్రజా దర్బార్ నిర్వహించారు. భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ నివాళులర్పించారు. ప్రజల నుంచి ఎంపీ కేశినేని శివనాథ్ ఆర్జీలు స్వీకరించారు. ప్రతి ఆర్జీపై సంబంధిత శాఖల అధికారులకు ఎంపీ దిశానిర్దేశం చేశారు. ప్రతి వారం ప్రజా దర్బార్ ద్వారా ప్రజల ప్రజా సమస్యలు కార్యరూపంలోకి తేవాలన్నదే యువనేత మంత్రి లోకేష్ సంకల్పమని ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజా దర్బార్ వేదికగా మారుతుందని చెప్పారు. అందరికీ నమస్కారం. ఇవాళ మన ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రతి వారం జరిగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం డివిజన్స్ వాళ్ళ 41 డివిజన్లో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి నాయకులందరూ కూడా అక్కడికక్కడ ప్రజాప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ప్రజా సమస్యలకి ప్రజల వద్దకే వెళ్ళి ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుని పరిష్కరించే విధంగా మేము కృషి చేస్తున్నాం. ప్రతి వారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఒక్కొక్క డివిజన్లో ఒక్కొక్క గ్రీవెన్స్ పెట్టి ఆ సమస్యలన్నీ ప్రభుత్వ అధికారులు కూడా ఇక్కడే ఉండడం వల్ల ఆ సమస్యల్ని వారి దృష్టికి తీసుకెళ్ళడమే కాకుండా 24 గంటల్లో వాళ్ళకి SMS వచ్చే విధంగా ఈ సమస్యలు పరిష్కారం అయ్యేటట్టు కృషి చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఇప్పటి వరకు 54 అప్లికేషన్లు వచ్చినాయి. మొన్న పెడితే గత వారంలో ఒక డివిజన్లో 250 వచ్చినాయి. సుమారు సాయంత్రం లోపల ఒక 500 వరకు వస్తాయనుకున్నాం. ప్రతిదీ కూడా ఎక్కువగా ఇక్కడ పెన్షన్ హౌసింగ్ సమస్యలు తీసుకొస్తున్నారు. తప్పకుండా పెన్షన్ హౌసింగ్ సమస్యలు ఎవరెవరికైతే ఏ ఇబ్బందులు ఉన్నాయో ఈ ప్రజాప్రభుత్వ సమయంలో వీటిని పరిష్కరించి మరింత ప్రజలకి ఆదరణ చూపే విధంగా ఈ ప్రభుత్వం కానీ మేము కానీ ఉంటామని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. నగరంలోని ఎస్ఎస్ కన్వెన్షన్ నందు రోటరీ ఫెయిర్ ఎక్స్పో కన్నుల పండుగగా సాగింది. తమ కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు ఎస్ఎస్ కన్వెన్షన్ లో జరిగే రోటరీ ఫెయిర్ లో ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేసినట్లు దేవి పవిత్ర డైమండ్ గోల్డెన్ అండ్ డైమండ్ జ్యువెలర్ అధినేత గుడిపాటి కిషోర్ తెలిపారు. 3 రోజుల పాటు జరిగే రోటరీ ఫెయిర్ లో కనివిని ఎరుగని విధంగా 1 గ్రాముపై 500 రూపాయల తగ్గింపు ధరకు బంగారు ఆభరణాలను అందిస్తున్నామని చెప్పారు. ఈ ప్రత్యేక ఆఫర్ ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. లబ్బిపేటలోని ఎస్ఎస్ కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన రోటరీ ఫెయిర్ 2వ రోజు అద్భుతంగా కొనసాగుతోంది. ఈ రోటరీ ఫెయిర్ లో 2వ రోజున ముఖ్య అతిథిగా ఐఎస్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ కృష్ణతేజ పాల్గొని రోటరీ ఫెయిర్ లో ఏర్పాటు చేసిన దేవి పవిత్ర గోల్డెన్ అండ్ డైమండ్ స్టాల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టాల్ లో ప్రత్యేక ఆకర్షణ అందించిన పలు జ్యువెలరీలను సందర్శించారు. అనంతరం దేవి పవిత్ర డైమండ్ గోల్డెన్ అండ్ డైమండ్ జ్యువెలర్స్ అధినేత గుడిపాటి కిషోర్ తమ షోరూం ప్రారంభం నుండి ఆదరిస్తున్న తమ కస్టమర్ కోరిక మేరకు రోటరీ ఫెయిర్ లో ప్రత్యేక స్టాల్ ను ఏర్పాటు చేశామని చెప్పారు. ముందుగా అందరికీ నమస్కారం. రోటరీ మిట్టన్ విజయవాడ ఆధ్వర్యంలో దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్స్ ప్రెజెంట్స్ 2026 రోటా ఫేర్ సందర్భంగా మా కస్టమర్లు మా సెలబ్రేషన్ కోరిక మేరకు ఈరోజు స్టాల్ పెట్టడం జరిగింది. నగర ప్రజలందరూ వచ్చి మా దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్స్ని స్టాల్ని విజిట్ చేస్తారని ఆశిస్తున్నాం. అలానే మా స్టోర్ నుంచి ఒక మంచి ఆఫర్ కూడా ప్రవేశపెట్టాము. ప్రతి గ్రాముకి 500 రూపాయలు తక్కువగా మార్కెట్ ప్రైస్గా ఈ రోజు నుంచి ఇవాళ రేపు దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్స్లో లభించింది. ఈరోజు ఇంత స్థితిలో ఉన్నామంటే గత 2 సంవత్సరాలుగా మమ్మల్ని ఆదరించిన ప్రతి కస్టమర్కి మరొకసారి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. అలానే మా కస్టమర్ల కోరిక మేరకే ఈరోజు ఇక్కడ స్టాల్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న అందరూ బిజీ లైఫ్లో ఇక్కడ 120 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్టాల్లో నెంబర్ 1 స్టాల్గా మా స్టాల్ని ఏర్పాటు జరిగింది. మీరందరూ వచ్చి మా కస్టమర్లందరూ మా స్టాల్ని విజిట్ చేసి ఏదైతే మేము ఆఫర్ పెట్టామో లక్కీ డ్రా కూడా దాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ రోటరీ మిట్టన్. ఈ రోటా ఫేర్ సంబంధం
మన షాప్ గురించి చెప్పు, రోటా ఫేర్ గురించి తెలిసి. ఇవాళ రేపు మా స్టాల్లో దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్స్ పెట్టిన స్టాల్లో పర్చేస్ చేసిన వాళ్ళకి లక్కీ డిప్ కూపన్ ఇస్తామండి. ఈ లక్కీ డిప్ కూపన్లో ఒక 3 లక్కీ విన్నర్స్ని అనౌన్స్ చేస్తాం. ఆ 3 లక్కీ విన్నర్స్కి డైమండ్ చైన్, డైమండ్ బ్రాస్లెట్ అండ్ డైమండ్ రింగ్ గిఫ్ట్గా ఇవ్వబడుతుంది. ఓన్లీ లక్కీ డిప్ అవకాశం లక్కీ డిప్ విన్నర్కి రాని పక్షంలో మిగతా వాళ్ళందరికీ ఆ లక్కీ డిప్ కూపన్ మా షాప్ దగ్గర తీసుకొస్తే ప్రతి స్టోన్ జ్యువెలరీ పర్చేస్ మీద 500 రూపీస్ గ్రామ్కి తగ్గించబడుతుంది. సో అందరూ వినియోగించవలసిందిగా కోరుకున్నాము. మహిళలు విజ్ఞావంతులు కావడానికి సావిత్రిబాయి పూలే పడిన శ్రమ వెలకట్లేనిదని మాజీ కార్పొరేటర్ పిల్లి లక్ష్మి తులసి పేర్కొన్నారు. నేడు మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారంటే దానికి సావిత్రిబాయి పూలే వేసిన పునాదే కారణమన్నారు. రాజధాని అభివృద్ధి, బీసీ రక్షణ చట్టం వంటి అంశాలపై కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ఆమె కొనియాడారు. మధురనగర్లోని తపాలా సేవల ఫ్రాంచైజీ కార్యాలయం వద్ద భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బీసీల అభ్యున్నతికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వ్యవస్థాపకులు జోగి నాగేశ్వరరావు మాట్లాడుతూ నేడు మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారంటే దానికి సావిత్రిబాయి పూలే వేసిన పునాదే కారణమని పేర్కొన్నారు. అలాగే ఈ రోజున బీసీ ఐక్య వేదిక అధ్యక్షులుగా ఉన్నటువంటి పివి రాజు గారు, అలాగే మాజీ కార్పొరేటర్ ఇక్కడ మధురనగర్ చేసినటువంటి లక్ష్మీ తులసి గారు, అలాగే ఇక్కడ కార్యాలయం కూడా ఏర్పాటు చేసి అనేక సేవలు అందిస్తూ ఉన్నారు. మరి ఈరోజు 195వ జయంతి సావిత్రిబాయి పూలే గారిది. మరి ఆవిడ మహారాష్ట్రలో జన్మించి మరి జ్యోతిబా పూలే గారి యొక్క సతీమణిగా ఉండి మరి మహిళల కోసం అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి మహిళా తల్లి ఆవిడ. మరి ఆవిడ అణగారిన వర్గాలు, అంటరాని వర్గాలు ఇవాళ మరి ఇది వివక్షతకు గురైనప్పుడు వాళ్ళందరినీ కూడాను చదువుకుంటే వాళ్ళ నాలుగు కోసేవాళ్ళు, అలాగే చెవుల్లో సీసం పోసేవాళ్ళు ఇంటే. ఇలాంటి అన్నిటి పరిస్థితుల్లో కూడా వాళ్ళందరినీ మహిళల్ని నీచంగా చూస్తూ కింద వర్గాలన్నింటినీ కూడా వాళ్ళందరూ కూడా అగ్రవర్ణాలు విమర్శలు పెడుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చదువుకోవటానికి కూడా లేని అవకాశాల్లో మరి జ్యోతిరావు పూలే గారు కానీ సావిత్రిబాయి పూలే గారు కానీ వాళ్ళిద్దరూ కూడా తమ జీవితం మొత్తం సర్వస్వం దారబోసినటువంటి వ్యక్తులు. అలాగే వితంతు వివాహాలు కానీ బాల్య వివాహాలు కానీ అరికట్టడానికి కానీ, అలాగే కార్మికులకి వాళ్ళకి కూడా పని హక్కులు వీటన్నిటి కూడా కల్పించడంలో కానీ, అలాగే గుడి ప్రవేశం, బడి ప్రవేశం ఇవన్నీ కూడా కల్పించడానికి, అలాగే బడిలోకి చదువుకోవటానికి రావడానికి వీల్లేదనంటే కూడా మరి దేవాలయాలు కాదు కావాల్సింది విద్యాలయాలని చెప్పి వాటిని స్థాపించి ఆడవాళ్ళు చదువుకోవటానికి వీల్లేదు అని అంటే వాళ్ళ ఆవిడికి సావిత్రిబాయి పూలే గారికి జ్యోతిబా పూలే గారు విద్యని నేర్పి టీచర్గా తీర్చిదిద్ది ప్రథమ మహిళా విద్యాలయాన్ని స్థాపించినటువంటి మహానుభావులు వీళ్ళు. మరి వాళ్ళ ద్వారానే ఈ రోజున మనం అందరి త్యాగాల ద్వారా చాలా హక్కులు ఇవాళ మనం అందరం పొందాం. ఇవాళ అగ్రకులాలు వణికిపోతున్నాయి అంటే ఇవాళ మన కోసం ఇవాళ ఇదేనంటే ఇవాళ దోపిడీ అనేటువంటిది ఇక సాగదు. దోచుకున్నాళ్ళు దోచుకున్నా. నేను లక్ష్మీ తులసి. సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా ఆవిడకి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఆవిడ అంటరాని కులాలకు వ్యతిరేకంగా పోరాడి మహిళల అభ్యున్నతికి, వారి చదువుకి కృషి చేసి ఈ రోజున మహిళలు బయటకు వస్తున్నారంటే వాళ్ళు ఏ రంగంలో అయినా నిలబడుతున్నారంటే అంటే దాదాపు ఆకాశానికి హద్దులుగా నిలబడుతున్నారు ఇవాళ రోజున ఆడవాళ్ళు. వాళ్ళ అభ్యున్నతికి పాటుపడిన సావిత్రిబాయి పూలే మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా మహిళలను ముందుకు తీసుకెళ్ళిన విధంగాని వాళ్ళు నిమ్న జాతులకు చేసిన కృషి కానీ చెప్పుకోదగ్గవి. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలేకి, మహాత్మా జ్యోతిరావు పూలే గారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము. అలాగే నిన్నటి రోజున బీసీల రక్షణ శీర్షికన ఈనాడులో ప్రచురితమైన బీసీల సంక్షేమానికి పాటుపడుతున్న చంద్రబాబు నాయుడు గారికి ముందస్తుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ముసాయిదా రూపకల్పనకి శ్రీకారం చుట్టిన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే 2 నెలల్లో విచారణ జరిపి వీటికి ప్రత్యేకంగా కోర్టులు నిర్వహించాలని చెప్పి ఒక ప్రత్యేక చట్టం తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం.
ఈరోజు సావిత్రిబాయి పూలే 195 జయంతి సందర్భంగా ఆవిడకి నివాళులు అర్పించుకుంటున్నాము. సావిత్రిబాయి పూలే గారు మహాత్మా జ్యోతిరావు పూలేని వివాహం ఆడి ఆయన భావాలను అంటే మహిళలు బీసీలు విద్యావంతులైతేనే వాళ్ళకి చైతన్యం వస్తుంది అని విద్యని పాఠశాలను తొలిగా భర్త ఆశయాల మేరకు పాఠశాలను తొలిగా ప్రారంభించి మహిళలకు వితంతువులకు విద్యను నేర్పిన మహానుభావురాలు. ఆవిడ 66 ఏట ప్లేగు వ్యాధితో మరణించడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు చాలా ముఖ్యమైన దినం, అలాగే చాలా శుభదినం, పౌర్ణమి, మంచి రోజు. ఈ రోజున ఆవిడ జయంతి రావడం మా అందరూ అదృష్టంగా భావిస్తూ ఆవిడకి నివాళులు అర్పించుకుంటున్నాము. అలాగే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమమే మా ఆశ శ్వాస అని లక్షలాది ఉద్యోగుల బలగమే తమ ఆలోచనలకు కార్యాచరణకు శక్తిగా నిలుస్తోందని ఏపీ ఎన్జీజీఓ రాష్ట్ర అధ్యక్షులు ఏ విద్యాసాగర్ అన్నారు. ఏపీ ఎన్జీజీఓ అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా శాఖ నూతన కార్యవర్గ ఎన్నికలు శనివారం నగరంలోని గాంధీనగర్ ఏపీ ఎన్జీఓ హోంలో జరిగాయి. ఈ సందర్భంగా ఓల్డ్ బస్టాండ్ నుంచి ఎన్జీఓ హోం వరకు జరిగిన ర్యాలీకి జిల్లా నలుమూలల నుంచి భారీగా ఉద్యోగులు తరలివచ్చారు. ర్యాలీలో పాల్గొన్న ఏపీ ఎన్జీజీఓ రాష్ట్ర అధ్యక్షులు ఏ విద్యాసాగర్ మాట్లాడుతూ 75 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఏపీ ఎన్జీజీఓ ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్ష్యంగా నిలిచిందన్నారు. నేడు ఉద్యోగులు పొందుతున్న సౌకర్యాల్లో సింహ భాగానికి సంఘం ఆవిరల కృషి మాత్రమే కారణమన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో ఎన్జీజీఓ ఎప్పుడు ముందడుగు వేస్తుందని, ఈ వెనకకు చూసే ప్రసక్తే లేదని గత 8 నెలల కాలంలోనే ప్రభుత్వంతో చర్చల ద్వారా 13,000 కోట్ల మేర ప్రయోజనాలు సాధించగలిగామని చెప్పారు. అత్యంత చారిత్రక నేపథ్యం కలిగి 75 సంవత్సరాలుగా మరి రాష్ట్రంలో ఉద్యోగులకు సేవలు అందిస్తున్న ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ ఎన్నికల ప్రక్రియ గత 3 నెలల నుంచి పెద్ద ఎత్తున ఒక పండగ వాతావరణంలో జరుగుతుంది. మెంబర్షిప్ ప్రస్థానం అనేది స్టార్ట్ అయింది. లక్షలాది మంది ఉద్యోగులు అధికారులు ఇవాళ ఏపీ ఎన్జీఓస్లో మెంబర్స్గా జాయిన్ అయ్యారు. దాదాపు 200 పైసలకు ఉన్న తాలూకా యూనిట్లో ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు జిల్లా ఎలక్షన్ల పరంపర కొనసాగుతుంది. వచ్చే నెలలో రాష్ట్ర ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది. మరి లక్షలాది మంది ఉద్యోగులు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్నికల ప్రస్థానంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రజాస్వామ్య వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి. దానిలో భాగంగానే మరి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతో ప్రాశస్త్యం కలిగిన ఇంపార్టెన్స్ కలిగిన ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్ ఇవ్వటం, దానికి సంబంధించి నగరంలోని జిల్లాలోని అన్ని డిపార్ట్మెంట్ ఉద్యోగులు కూడా చాలా పెద్ద ఎత్తున జిల్లా కార్యవర్గాన్ని జిల్లాకు పోటీ చేసే నాయకుల్ని ఆశీర్వదించడానికి అభినందించడానికి పెద్ద ఎత్తున ఇవాళ ఉద్యోగులందరూ రావటం జరిగింది. ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్కి ఇంత పెద్ద ఎత్తున ఆదరాభిమానాలు ఇస్తున్న ఉద్యోగులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా మేము అభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉద్యోగులకు సంబంధించిన ఏ అయితే ఐటమ్స్ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ పరిధిలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు తెలిపారు. కొండగట్టులో ఆలయ అభివృద్ధి పనులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు మాట్లాడుతూ కొండగట్టులో ఆలయ అభివృద్ధి పనులు చేపట్టాలని డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ టీటీడీని కోరడంతో ఈ అంశాన్ని ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లామన్నారు. తదుపరి టీటీడీ బోర్డు సమావేశంలో ఆలయ అభివృద్ధి పనులకు 35.19 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం టీటీడీ నిధులతో 96 గదులతో కూడిన ధర్మశాలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఏపీ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కొండగట్టు ఆలయ అభివృద్ధి పనులకు 35.19 కోట్లు కేటాయించిన టీటీడీ పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు పాలక మండలి సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కొండగట్టు ఆలయాన్ని అభివృద్ధి చేయాలని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును కోరామని, సీఎం చంద్రబాబు సూచనలతో టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకోవడంపై అభినందనలు తెలిపారు. తనకు జరిగిన అన్యాయాన్ని పరిష్కరించడానికి పెట్టిన అర్జీలను పోలీసులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని బాధితుడు దివాకరుని శ్రీరామ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని తనకు న్యాయం చేయవలసిందిగా కూటమి ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు.
వాయిస్. ఈ మేరకు తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ శుక్రవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు బాధితుడు దివాకరుని శ్రీరామ్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ తనది విజయవాడ రూరల్ ప్రసాదం పాడులో తాను 40 సంవత్సరాలుగా నివసిస్తున్నానని చెప్పారు. 25/8/2025 తేదీన సాయంత్రం 7:30 సమయంలో ప్రసాదంపాడు గ్రామంకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయుడు కొమ్మ కోటేశ్వరరావు అనుచరులు ఇమ్మడి శ్రీను మరియు అతని తండ్రి ఇమ్మడి వెంకటేశ్వరరావులు తన ఇంటి ముందుకు వచ్చి దుర్భాషలాడుతూ తన తల్లిని మానసికంగా శారీరకంగా బయటపెట్టారని ఆరోపించారు. తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ 17/11/2025 తేదీన ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో పీజీఆర్ఎస్ ఫిర్యాదు పెట్టగా దానికి తప్పుడు రిపోర్టు పెట్టి సదరు అధికారులు తన పీజీఆర్ఎస్ రిపోర్టును ముగించి తనకు అన్యాయం చేశారని వాపోయారు. ఈరోజు శ్రీమతి సావిత్రిబాయి పూలే గారి జయంతి పురస్కరించుకుని బీసీయూ సేన జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నటువంటి నేను పెచ్చెట్టి మురళీ రామకృష్ణారెడ్డి బీసీల తరఫున రాజ్యాధికారం దిశగా ప్రయాణం చేస్తున్నాము. అయితే ఈరోజు సావిత్రిబాయి పూలే గారి జయంతిని పురస్కరించుకుని మరి ఈరోజు ఇక్కడ ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది మహిళలు ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. ఈరోజు పేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం బీసీయూ సేన తరఫున మేము చేయడం జరిగింది. సావిత్రిబాయి పూలే గారి దగ్గర నుంచి అక్షరమే ఆయుధంగా మార్చుకుని ఈరోజు మహిళలు ఎంతో అభివృద్ధి చెంది ఉన్నారు. అత్యున్నత న్యాయస్థానంలో సైతం పనిచేస్తున్నటువంటి మహిళలు కానీ, చట్టసభల్లో ఉన్నటువంటి మహిళలు కానీ వీళ్ళందరూ కూడా ఆ రోజు సావిత్రిబాయి పూలే గారు పెట్టినటువంటి భిక్ష వల్లే ఈరోజు ఈ ఉన్నత స్థితికి వెళ్ళారనేది ప్రతి మహిళ గమనించుకోవాలి. సావిత్రిబాయి పూలే గారి జయంతిని ప్రతి కులాలతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి మహిళలు అత్యంత ఘనంగా చేసుకోవాలని పిలుపునిస్తున్నాము. అలాగే భారతరత్న ప్రకటించాలని సావిత్రిబాయి పూలే గారికి అలాగే జ్యోతిరావు పూలే గారికి కూడా భారతరత్న ప్రకటించాలని బీసీయూ సేన తరఫున డిమాండ్ చేస్తున్నాము. బీసీయూ సేన అలాగే కాపునాడు సంయుక్తంగా నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి అనేక మంది మహిళలు వచ్చి ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ సోషల్ మీడియా ద్వారా వస్తున్నటువంటి మరి ఫారెన్ కల్చర్ అనే ఒక వ్యసనంలాగా మారింది. మహిళలు కూడా దీని మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. భవిష్యత్తులో ఈ భారతదేశపు సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అవి కనుమరుగైపోయే పరిస్థితి, ఆ ప్రమాదం తీవ్రమైనటువంటి స్థాయిలో ఉన్న ఈ తరుణంలో ప్రతి మహిళ ముందుకు రావాలి. తమ బాధ్యతగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబం దగ్గర నుంచే ఈ భారతదేశపు సాంప్రదాయాలని కట్టుబాట్లని కాపాడుకునే బాధ్యతను తీసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. శ్రీ విశ్వవసునామ సంవత్సర పుష్య పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ 3/1/2026 శనివారం ఘనంగా జరిగింది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వలన కోరిన కోరికలు తీరుతాయని ప్రతీతి. పౌర్ణమి రోజున జగన్మాత మల్లేశ్వరుడు వారి సన్నిధిలో ఉండే ముక్కోటి సకల దేవతలు కొలువైన ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ చేయడం మరింత శ్రేష్టమని పండితులు సెలవిచ్చిన ప్రకారం ఈ రోజు ఉదయం పౌర్ణమి సందర్భంగా ఘాట్ రోడ్డు ఎంట్రన్స్ వద్ద గల శ్రీ కామధేను అమ్మవారి సన్నిధి నుండి ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ వైభవంగా ప్రారంభమైంది. ఆలయ కార్యనిర్వహణాధికారి వికే నాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి కార్యక్రమంను ప్రారంభించారు. సంప్రదాయ కోలాట నృత్యములు, భజన సంకీర్తనలు, డప్పుల వంటి వివిధ కళా బృందాల కళా ప్రదర్శనలు, మంగళ వాయిద్యముల, వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ గిరి ప్రదక్షిణ కార్యక్రమం వైభవంగా సాగుతుంది. ఘాట్ రోడ్ అమ్మవారి గుడి, కుమ్మరిపాలెం సెంటర్, విద్యాధర్పురం, పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, బ్రాహ్మణ వీధి నుండి తిరిగి ఇంద్రకీలాద్రి వరకు గిరి ప్రదక్షిణ కొనసాగుతుంది. చేసేవారికి అదనంగా 4,000 ప్రోత్సాహకాలు ఇవ్వాలని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ వ్యాఖ్యానించారు. విజయవాడలో ఇవాళ బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై సహజ రైతు సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సేంద్రియ వ్యవసాయ విధానంతో మంచి దిగుబడి సాధించిన అన్నదాతలను మాధవ్ సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాధవ్ ప్రకృతి వ్యవసాయం చేసేవారి ఇబ్బందులు, కొత్త పద్ధతులు, ఆదర్శవంతమైన సాగు చేసే వారితో నేటి సదస్సు ఏర్పాటు చేశామని వెల్లడించారు. పివిఎన్ మాధవ్ మన ఇజ్రాయెల్ సంబంధించిన యుద్ధాలు చూస్తున్నాం. అన్ని రకాల యుద్ధాల్లో కూడా భూమిపైన సంబంధించిన యొక్క ఆధిపత్యం కోసం, వ్యవసాయం కోసం చేస్తున్న ఒక పెద్ద ఎత్తున ఆలోచన మనకు కనిపిస్తుంది. కనుక ప్రపంచం అంతా కూడా దీనిపైన నడుస్తూ ఉంది. కనుక వాళ్ళ యొక్క విక్రయం అన్ని కూడా కనుక ఈ దేశంలో ఈ యొక్క పరిస్థితి నుంచి బయటపడే ఒక అనేక మంది సాధన చేస్తూ ముందుకెళ్ళారు. కానీ గత 20 సంవత్సరాలు బట్టి ఒక చైతన్యం రావడం జరిగింది దేశంలో. అనేక మంది వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఇది తప్ప ఇప్పుడు శరణ్యం కాదని బయలుదేరారు. ఆ యొక్క ప్రయత్నంలో భాగంగా
అనేక రకాల పద్ధతులు చాలా కష్టాలతో ముందుకెళ్తున్నారు. ఇవాళ వ్యవస్థని ఢీకొనటువంటి చాలా కష్టం. కానీ ఈరోజు అటువంటి సానుకూల ప్రభుత్వాలు రావటం, ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించి అనేక మంది పద్ధతులు అవలంబిస్తున్నారు, అనేక చోట్ల అవలంబిస్తున్నారు. అవన్నింటినీ సమీకరించి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు అధికారానికి వచ్చిన తర్వాత, ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ పారంపరిక వ్యవసాయ పద్ధతుల్ని పెద్ద ఎత్తున అవకాశం కల్పించే విధంగా ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళడం, ఆ విధంగా జీరో బేస్డ్ బడ్జెటింగ్ వ్యవసాయ ఫార్మింగ్ పద్ధతిని దేశవ్యాప్తంగా తీసుకురావాలని చెప్పి, అలాగే సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్, నేచురల్ అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ పైన సుమారు మొదటి బడ్జెట్లోనే సుమారు 20,000 కోట్లు. విజయవాడ గురునానక్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన బృందావన్ తెలుగు కిచెన్ రెస్టారెంట్ ను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఘనంగా ప్రారంభించారు. కేవలం వంటశాలలకే పరిమితమైన ఈ రంగం నేడు ఆధునిక క్లౌడ్ కిచెన్ దిశగా అడుగులు వేయడం శుభ పరిణామమని కొనియాడారు. బృందావన్ తెలుగు కిచెన్ రెస్టారెంట్ భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. విజయవాడ గురునానక్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన బృందావన్ తెలుగు కిచెన్ రెస్టారెంట్ ను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. సందర్భంగా మాట్లాడుతూ విజయవాడలో ఫుడ్ ఇండస్ట్రీ వేగంగా అభివృద్ధి చెందుతుందని హర్షం వ్యక్తం చేశారు. గతంలో కేవలం వంటశాలలకే పరిమితమైన ఈ రంగం నేడు ఆధునిక క్లౌడ్ కిచెన్ దిశగా అడుగులు వేయడం శుభ పరిణామమని, బృందావన్ తెలుగు కిచెన్ రెస్టారెంట్ భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందాలని, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనల గురించి ప్రస్తావిస్తూ ప్రతి ఇంట్లోనూ ఒక ఉద్యోగి లేదా పారిశ్రామికవేత్త ఉండాలని కోరుకుంటారని, అలా ఉన్నప్పుడే ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని పేర్కొన్నారు. అనంతరం నిర్వాహకులు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ స్వచ్ఛమైన తెలుగు భోజనంతో పాటు అన్ని రకాల బిర్యానీ లభ్యమవుతాయని చెప్పారు. వీటితో పాటు స్టార్టర్స్, డిలైట్స్ కూడా అందుబాటులో ఉన్నాయని వివరించారు. సరికొత్త రుచులను విజయవాడ వాసులకు అందించాలన్న ఉద్దేశంతో ఈ బృందావన్ తెలుగు కిచెన్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. బృందావన్ రెస్టారెంట్ ఈ రోజున గురునానక్ నగర్లో ఓపెన్ చేసుకోవడం జరిగింది. విజయవాడ ఈ ఫుడ్ ఇండస్ట్రీకి చాలా చోట్ల చాలామంది పెట్టిన అందరికీ కూడా డిమాండ్ ఉండే విధంగా ఇవాళ ఫుడ్ ఇండస్ట్రీ డెవలప్ అవుతోంది. గతంలో హోటల్స్ అంటే కార్ఖానాలే ఉండేవి కాదు. ఇవాళ అన్నీ కూడా స్టెయిన్లెస్ స్టీల్ వెసల్స్తో సిస్టమేటిక్గా దాని టెంపరేచర్స్ అవి కూడా మెయింటైన్ అయ్యేటట్టు ఒక క్లౌడ్ కిచెన్ ఎక్సలెంట్గా ఉన్న బృందావన్ కాలనీలో ఇది ఖచ్చితంగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినా కూడా కుటుంబానికి ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉండాలి. ఏదైనా వ్యాపారం, అది ఎలాంటి వ్యాపారమైనా వాళ్ళు చేయగలిగిన వ్యాపారాలు పెట్టాలి, లేదా ఒక ఉద్యోగస్తుడని ఉండాలి, ప్రైవేట్ కంపెనీయా గవర్నమెంట్. అది ఒకటి, ఈ రెండే కుటుంబాల యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపరచగలిగాయని నమ్మిన వ్యక్తి. అందువలన ఈ పార్ట్నర్స్ అందరూ కూడా బాగా చల్లగా కనకదుర్గమ్మ దయతో మంచి వ్యాపారంగా ఇది మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బృందావన్ తెలుగు కిచెన్లో ఇంటి తరహా భోజనం, అలాగే కాంటినెంటల్ కానివ్వండి, చైనీస్ కానివ్వండి, నార్త్ ఇండియన్ కానివ్వండి, అన్నీ అద్భుతమైన రుచులతో తయారు చేయబడతాయి. ఇందులో విశేష అనుభవం కలిగిన చెఫ్స్ వీళ్ళందరూ మా దగ్గర ఉన్నారు. మా దగ్గర పార్సల్ కౌంటర్ ఉందండి. టేక్అవే పాయింట్, బిర్యానీస్ కానీ, కూరలు, కర్రీస్ కానీ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. మోరోవర్ చిన్న చిన్న ఫంక్షన్స్కి క్యాటరింగ్ కూడా చేయబడుతుంది. చిన్నవి కానీ పెద్దవి కానీ ఏదైనా క్యాటరింగ్ కూడా బాగా చేయగలుగుతాం. సరే, గురునానక్ నగర్లోని కనకదుర్గ గెస్టెడ్ ఆఫీసర్స్ రోడ్ నెంబర్ 5లో బృందావన్ తెలుగు కిచెన్ ప్రారంభోత్సవం జరిగింది. విచ్చేసిన అతిథులందరికీ ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానీపురంలో ఎంపీ కేశినేని శివనాథ్ ప్రజా దర్బార్. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజా దర్బార్ వేదికగా మారుతుందని వ్యాఖ్య. టీటీడీ ఆధ్వర్యంలో కొండగట్టులో అభివృద్ధి పనులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీటీడీ చైర్మన్ శంకుస్థాపన.
ఉద్యోగుల సంక్షేమమే మా ఆశ శ్వాస. ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు ఏ విద్యాసాగర్. స్వాతి షాపింగ్ మాల్లో ప్రముఖ సినీ హీరోయిన్ నిధి అగర్వాల్ సందడి. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.